దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా మహిళలు, యువతకు భారీ స్థాయిలో ఉపాధి కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అనేక అవకాశాలను అందిస్తుంది. స్వయం కృషితో రాణించాలని భావించే ప్రతి ఒక్కరికి బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా స్వల్ప వడ్డీలకై రుణాలు అందించి వారిని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ముద్రా యోజన సత్ఫలితాలిస్తుంది. నంద్యాల జిల్లాలో ఈ పథకంతో లబ్ధిదారుల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడ్డాయో ఈ స్టోరీలో చూద్దాం. సొంతంగా వ్యాపారం చేయాలని చాలామంది కలలు కంటారు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించక ఎక్కువ మంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం ఎలాంటి హామీ లేకుండా 50,000 నుంచి 20 లక్షల వరకు రుణాలను కేంద్ర ప్రభుత్వం ముద్రా యోజన కింద అందిస్తున్నారు. నంద్యాల జిల్లాలో ఈ పథకం కింద గత 3 ఏళ్లలో 829 కోట్ల రుణాలు అందించారు. నంద్యాల పట్టణంలోని లక్ష్మీప్రసాద్ వ్యాపార అభివృద్ధికి ఈ పథకం కింద 9 లక్షల రూపాయల రుణం తీసుకుని తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడంతో మరో 20 లక్షల రూపాయల రుణాన్ని అందించేందుకు బ్యాంక్ అధికారులు ముందుకు వచ్చారు. అలాగే మరో యువకుడు 1,00,000 రూపాయల రుణం తీసుకుని టీ స్టాల్ ప్రారంభించడంతో మరో 5 లక్షల రుణాన్ని అందించేందుకు బ్యాంకు ముందుకు వచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మెయిన్ బ్రాంచ్ వాళ్ళు మాకు ముద్రా లోను శాంక్షన్ చేశారు. మేము దాదాపు 9 లక్షల రూపాయలు మాకు ముద్రా లోన్ ఇచ్చారు. దానివల్ల మేము ఇది బటర్ఫ్లై కంపెనీ ఇక్కడ సర్వీస్ ఫ్రాంచైజీ అండ్ ఏజెన్సీ మరియు ఇది సోలార్ సిస్టమ్స్ కూడా ఇక్కడ నంద్యాలలో ఇంట్రొడ్యూస్ చేశాము. గత 3 సంవత్సరాల నుంచి ముద్రా లోన్ వల్ల మేము వ్యాపారం చేసుకుంటూ చాలా బాగా ఉన్నాము. ముద్రా యోజన పథకం ద్వారా అతి తక్కువ వడ్డీకే ఎటువంటి షూరిటీ లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వారు. ఈ రుణాలను తీసుకొని మేము మా వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకొని బాగా లబ్ధి చేకూరుతున్నాము. ఈ పథకం ద్వారా మాలాంటి ఎంతో మంది చిన్న వ్యాపారస్తులకు చాలా చేయూతనిస్తుంది. లీడ్ బ్యాంక్ మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ప్రధానమంత్రి ముద్రా యోజన చిరు వ్యాపారులకే కాకుండా వ్యవసాయ అనుబంధ కోళ్ల పెంపకానికి కూడా రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.